జంబో తావి రైల్వే స్టేషన్, దయచేసి వినండి. అది ఇక్కడే మీరు దిగాలన్నా ఎక్కాలన్నా ఇక్కడికే రావాలి. మరి ఇక్కడ ఏంటంటే మనకైతే కాఫీ వచ్చింది మార్నింగ్ అయితే. చూడండి ఇగో మసాలా చాయ్ అన్నమాట. అంటే ఇది మన వాటర్ లో హాట్ వాటర్ లో వేసుకోండి. Can be used to browse only the content which is preloaded in the infotainment system. Passengers may kindly note that on-board Wi-Fi system is not meant for connecting to the internet. ఇంద్రా బాబు పెడుతూనే ఉన్నారు, మేమైతే తింటూనే ఉన్నాం అనమాట. ఈ ట్రైన్ నుంచి ఈ ట్రైన్ ఆగింది, బొగ్గు ట్రైన్. సో గాయస్ మనమైతే ఇట్లా జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు ఇక్కడ బ్యానర్ కనపడుతుంది. ఇక్కడ బ్యానర్ అక్కడ బ్యానర్ కనపడుతుంది. మేము ఏం చేసినామంటే సరే అని చెప్పి మేమైతే ఆర్డర్ పెట్టినాము. ఇంతవరకు ఫుడ్ రాలేదు. జంబో తావి రైల్వే స్టేషన్, దయచేసి వినండి. అది ఇక్కడే మీరు దిగాలన్నా ఎక్కాలన్నా ఇక్కడికే రావాలి. సో ఇదైతే జమ్మూ తావి రైల్వే స్టేషన్ అనమాట. ఇట్లుంటది. మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మొత్తం కింద కూడా ఉంటుంది, పైన కూడా ఉంటుంది. కాకపోతే మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకైతే ప్లాట్ఫారం ఉంది. ఇక్కడైతే మనమైతే ఇక్కడ నుంచి మనమైతే ఢిల్లీకి వెళ్తున్నాం. మన ఎగ్జాక్ట్ మార్నింగ్ అయితే 5 o'clock ఉంది మనకైతే ఢిల్లీ ట్రైన్ అనమాట, వందే భారత్. మనమైతే కొంచెం 2 hours ముందే వచ్చినాం అనమాట. అంటే 4 అలాగా వచ్చినాం. సో మేము ఇక్కడే కొంచెం చూద్దామని 4 కి అయితే వచ్చినాం. కాకపోతే ఇక్కడైతే చలి మాత్రం బీభత్సంగా ఉంది. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ అక్కడ నుంచి మేము ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి రావాలి. ఇక్కడ నుంచి ఏమో మళ్ళీ మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటది అనమాట, దానికి రావాలి. సో మేమైతే ప్లాన్ వేసుకొని అయితే వచ్చినాము. మొత్తానికి అయితే మార్నింగ్ అయితే 6 o'clock అయితే ట్రైన్ అయితే వస్తుంది అనమాట. కొంచెం లేట్ అని చూపించింది, కానీ వందే భారత్ మాత్రం టైం కి వస్తుందని తెలుసు. కాకపోతే టైం కి వెళ్తుంది అని తెలుసు కూడా, అది కూడా. సో కొంచెం లేట్ అవుతున్నా గానీ ఏం కాదు, పర్లేదు అని టైం అయితే సేవ్ చేయాలి కాబట్టి. సో మేమైతే ఓవరాల్ గా మాకు అయితే ఏమనిపించింది అంటే ఈ వందే భారత్ చూడగానే ఫుల్ క్లాసిక్ అనమాట. మాస్ కాదు అసలు, మొత్తం క్లాస్ అనమాట. నాకైతే మస్తు అనిపిస్తుంది ట్రైన్ చూడగానే. మొత్తం వైట్ గా మస్తు అద్దాలతో మెరుస్తుంది అనమాట. నాకైతే కొంచెం ఏమనిపించింది అంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఇదే అనిపించింది. ఇలాంటి ట్రైన్స్ చాలా ఉంటాయి, బాగుంటది. మన హైదరాబాద్ లో కూడా ఇంకా నడవాలి. ఇలాంటి ట్రైన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది బుల్లెట్ ట్రైన్ లాగానే అనమాట. సేమ్ టైం ఫాస్ట్ మాత్రం చాలా పోతాను నిన్న, కానీ ఫస్ట్ టైం నేను కూడా ఎక్కడం. ఫస్ట్ అయితే మనం అయితే రాగానే ఫస్ట్ సీట్ లో కూర్చొని మనకైతే వాటర్ బాటిల్ ఒకటి ఇస్తారు. ఇది కాక మార్నింగ్ రాగా టీ అనమాట. ఇది మనకైతే తెచ్చి ఒక 5 minutes తర్వాత అయితే మనకైతే తెచ్చి టీ ఇస్తారనమాట. హాట్ వాటర్ లో మనమైతే ఈ మసాలా చాయ్ అయితే కలుపుకొని, అంటే మసాలా పొడి అయితే ఈ హాట్ వాటర్ లో కలుపుకొని తాగాలి. దాంతోపాటు బిస్కెట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇట్లా కలుపుకొని అయితే మార్నింగ్ కాబట్టి కొంచెం ఇక మనమైతే అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం వాష్రూమ్కి వస్తే మాత్రం మనకు వాష్రూమ్స్ అయితే 2 ఉంటాయి. ఒకటి ఇండియన్, ఒకటేమో వెస్టర్న్ అనమాట. 2 ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయన్నమాట. మనకైతే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చూస్తే నేను మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది. మా ఇంద్రనైనా గిన్నెగనం ఇంద్ర బాబు అనిపించింది నాకైతే. మాకైతే ఏమేసింది, ఉప్మా వచ్చింది. ఉప్మాతో పాటు మళ్ళీ పావు బజ్జీ లాగా అనమాట ఒకటి వచ్చింది అనమాట. వడతాట కార్డ్ కూడా వచ్చింది. పెరుగు తర్వాత తిన్న తర్వాత చిన్న అనౌన్స్మెంట్ చూడండి మీరు. स्टेशन से आने वाले सभी यात्रियों का स्वागत करती है। Indian Railways welcomes all passengers boarding from Ambala station. Board can be used to browse only the content which is preloaded in the infotainment system. Passengers may kindly note that on-board Wi-Fi system is not meant for connecting to the internet. సరే అని చెప్పి ఇంకా చూస్తుంటే మాకైతే 12 అట్లా అవుతుంది. 12 కాగానే మాకైతే లంచ్ కూడా ఇచ్చారనమాట. లంచ్ చూసి మాత్రం ఇదేంద్రా బాబు పెట్టి చంపేటట్టు ఉన్నారు అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే మస్తు అనిపించింది. ఫుడ్ మాత్రం తినలేకపోయాను అనమాట. ఎందుకంటే అన్ని కనం ఇచ్చారు. రైస్ ఇచ్చారు, మళ్ళీ అందులో మనకు రోటీస్ కూడా ఉన్నాయి, మళ్ళీ ఫ్రై కూడా అన్ని చెప్పేసుకోలేదు. మీరే చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. నేనైతే చూడండి, రైస్, పన్నీర్ కర్రీ, ఇవన్నీ మనకు ఇల్లునే దొరుకుతుందా అనిపిస్తుంది. అందులోనే మనకు పప్పు కూడా ఇచ్చారు. పప్పు ఒకటి,
ఇంకా చెప్పుకున్న కార్డ్ అంటే పెరుగు కూడా రసగుల్లానా విసగుల్లానా ఇదైతే చూడండి అయితే బాగా అనిపించింది. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ మాత్రం మస్తు ఇచ్చారు ఇదైతే. ఇంకోటి మన స్పీడ్ చూడండి ఎట్లా పోతుందో, ఫాస్ట్ ఎలా పోతుందో ట్రైన్. సో నేనైతే ఫోన్లో అయితే చెక్ చేయలేదు, అంటే ఎంత ఫాస్ట్ పోతుందని చూడలేదు. కాకపోతే మనకు డిస్ప్లే ఉంటుంది అనమాట, అందులో చూసాను అనమాట. చూడండి కానీ ఓవరాల్గా చెప్తే మాత్రం వందే భారత్ మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం ట్రావెల్ చేయండి, ఎందుకంటే మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే. All of you are welcome in Vande Bharat Express. It is requested to kindly use the flush after using the lavatory. You can use this by pressing the glowing green button on the right side inside the lavatory. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, ఎందుకంటే వందే భారత్లో రేర్గా అనమాట చాలా మంది ఎక్కరు, కాకపోతే తొందరగా వెళ్ళాలని చెప్పి అనుకుంటారు చాలా మంది. సో ఇదైతే నేనైతే బెటర్, మనకైతే న్యాయం చేయొచ్చు, పైసలు ఇస్తే మాత్రం మంచిగా న్యాయం చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ పెట్టి మనైతే చంపేస్తారు, ఫుడ్తో సహా చంపుతారు. ఇంకోటి స్టాప్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి, మనం తొందరగా రీచ్ అవుతాం. మనం వెళ్ళాల్సిన టైంకి అయితే రీచ్ అవుతాం తొందరగా అనమాట. అయితే బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా మేమైతే ఢిల్లీకి అయితే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు వచ్చేది మాత్రం ఢిల్లీ. ఇక మేమైతే ఢిల్లీ నుంచి ఒక 2 hours తర్వాత మాకైతే మళ్ళీ ట్రైన్ ఉందన్నమాట. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి ఎక్కి మనం ఇప్పుడు హైదరాబాద్కి అయితే వస్తున్నాం అనమాట. మొత్తం రిటర్న్ అవుతున్నాం జమ్మూ నుంచి హైదరాబాద్కి అనమాట. అంటే మేము ఎలా వస్తున్నాం ఏందని చెప్పి సో గాయస్ మనమైతే ఇట్లా జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు ఇక్కడ బ్యానర్ కనపడుతుంది. ఇక్కడ బ్యానర్ అక్కడ బ్యానర్ కనపడుతుంది. మేము ఏం చేసినామంటే సరే అని చెప్పి మేమైతే ఆర్డర్ పెట్టినాము. ఇంతవరకు ఫుడ్ రాలేదు, చూస్తున్నాము. ఒక 10 minutes వరకు వెయిట్ చేసినాము, కానీ మాకు రైల్వే స్టేషన్లో ఇస్తారని తెలిసింది. కానీ ముందే ఇస్తారేమో అనుకున్నాం, కాదు అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడనే ఇస్తారంట. వెయిట్ చేద్దాం ఫుడ్ గురించి. మనమేమో ఆన్లైన్లో బుక్ చేసినాము, ఫోన్ చేస్తే రెస్టారెంట్ ఫోన్ చేస్తే ఏమో లేదన్నారు. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే రెస్టారెంట్ క్లోజ్ అయింది, కానీ ఇక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది. మనకు ఆన్లైన్లో అయితే ఆన్లో చూపిస్తుంది. ఇది ఫేక్ అనమాట. మీరు జాగ్రత్తగా మీరు మాత్రం బుక్ చేయకూడదు, టైం బొక్క అంత వేస్ట్. ఇక్కడ వచ్చి తీసుకోరు, లేదంటే మీరే క్యారీ చేసుకోండి. ఒకేసారి స్పీడ్ పెంచింది, మళ్ళీ ఇప్పుడు తగ్గించింది స్పీడ్. మళ్ళీ పెంచుతూ చూసారా సౌండ్కి రిటర్న్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అంటే మామూలు అనుకున్నా, ఏదైతే ఆల్టో పాల్టో అనుకున్నా తెలంగాణ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే మామూలుగా లేదు, అసలు తగ్గేది లేదంటుంది. ఈ ట్రైన్ గురించి ఈ ట్రైన్ ఆగింది, బొగ్గు ట్రైన్.